వాళ్ళని ఎవరైతే పేదరికంలో అలమటిస్తున్నారో, ఎవరైతే నోరు విపరీత బాధపడుతున్నారో అలాంటి వారి పక్షాలను నిలబడతాను అని చెప్పి తన సొంత ఏదైతే ఆయన సంపాదించుకునే సంపాదనను కూడా వదిలేసి మన కోసం బయటకు వచ్చి నేల మీద నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం మనందరం ఇక్కడ కలిసామంటే అది పవన్ కళ్యాణ్ గారు వలనే అని సగర్వంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు. 11 ఏళ్ళ పోరాటం చేశాం, 12వ సంవత్సరం ఉత్సవం చేస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు అది ఎవరో ఇచ్చారుగా క్యాప్షన్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు నోట్లోంచి వచ్చేది ఈ మాట. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టంగా రాకుండా ఉంటారని నా ఉద్దేశం. రాయలసీమలోనే మొట్టమొదటి మహిళ జనసేన పార్టీ వచ్చినప్పుడు ఎవరు లేదు పార్టీలో. కంబలపల్లిలో అసలు మహిళ ఈరోజు ప్రతిష్టం మాట్లాడితే చాలా గర్వంగా అనిపిస్తున్నాను. ఎందుకంటే మహిళలే లేదు అనుకున్న సమయంలో నేను ఒకదాన్ని నా మీద ఎన్ని కేసులు అంటే దాదాపు 12 కేసులు ఈరోజు కూడా వస్తుంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక కేసులు ఒక్కొక్కటి తీర్చుకుంటుంటే 5 కేసులు తీసేశారు. ఈరోజు కూడా ఒకటి హీరింగ్ ఉందంటే రేపు వస్తాం సార్ అని చెప్పారు. అంటే దాదాపు నాకు 12 కేసులు పెట్టినప్పుడు కూడా ఒకటి 307 నన్ను ఎలా చేశారంటే ఈడ్చుకొని వెళ్ళారు నడి రోడ్లో వైసీపీలో. నా మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కేవలం ప్రెస్ మీట్ పెట్టినందుకే అటెంప్ట్ మర్డర్